सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। निजामाबाद कांग्रेस पार्टी दफ्तर में पीसीसी के वर्किंग सदर और एमएलसी महेश कुमार गौड़ और कांग्रेस पार्टी जिला सदर कोऑपरेटिव यूनियन लिमिटेड के चेयरमैन मनाला मोहन रेड्डी की मौजूदगी में आरमोर कांग्रेस पार्टी इंचार्ज पोरुदोरु विनय कुमार रेड्डी सोसाइटी के चेयरमैन की मौजूदगी में बीआरएस पार्टी से ताल्लुक़ रखने वाले कायदीन ने कांग्रेस पार्टी में शमूलियत अख्तियार की। एमएलसी महेश कुमार गौड़ ने कहा कि कांग्रेस पार्टी की तरफ से पिछले 100 दिनों में किए गए तरक्याती कामों को देखकर आज कई लीडर कांग्रेस पार्टी में शामिल हो रहे हैं। उन्होंने ये भी कहा कि एमएलसी जीवन रेड्डी को कांग्रेस पार्टी निजामाबाद पार्लियामेंट के उम्मीदवार का ऐलान करने पर खुशी हुई। కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్న తీరుకు ఆకర్షితులై ముఖ్యంగా పేద ప్రజానీకానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు తీరుని హర్షిస్తూ వాటికి ఆకర్షితులై ఇవాళ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది। దీంట్లో నందిపేట్ మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ సుదర్శన్ గారు, సీనియర్ నాయకులు సాయిరామ్ గారు, మాజీ జెడ్పీటీసీ నవీన్ గారు, సొసైటీ ఉపాధ్యక్షులతో పాటు చాలామంది నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినారు। మరొక శుభ పరిణామం, ఇవాళ సీనియర్ మోస్ట్ నాయకుడు 45 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మన పార్లమెంట్ అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించిన ఈ వేళ ఈ చేరికలు అనేవి జీవన్ రెడ్డి గారి గెలుపుకి దోహదపడతాయి। ఇవాళ వీరి చేరిక ఆర్మూర్ ప్రాంతంలో జీవన్ రెడ్డికి వచ్చే మెజారిటీని పెద్ద ఎత్తున పెంచే అవకాశం ఉంది। ఇలా మన పార్లమెంటు స్థానం అంటే దానికి ఒక విలువలు ఇచ్చినటువంటి ఈ సందర్భంలో వెలుబలకు కట్టుబడిన నాయకుడు, తెలంగాణ యోధుడు, తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేసినటువంటి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఎంపిక చేయడం అనేది ఇది విజయానికి సంకేతం। వారు మంత్రిగా, సమితి అధ్యక్షుడిగా, ఎన్నో మార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వారికి ఉన్నటువంటి అనుభవం, అపారమైన అనుభవం, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏఐసిసి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది। మేము మీ ద్వారా ప్రజలు మా మీద ఉన్న నమ్మకంతో, ప్రజలు 6 గ్యారెంటీలకు చూపిస్తున్న ఆదరణతో, వారు మా పైన ఉంచినటువంటి భరోసాతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, అత్యధిక మెజారిటీ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామనేటువంటి మాట ఇవాళ నేను ఇక్కడ మానాల మోహన్ రెడ్డి గారు డీసీ అధ్యక్షులు, మా ఆర్మూర్ ఇన్ఛార్జ్, మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు ఇవాళ కాంగ్రెస్ చేరినటువంటి సీనియర్ నాయకులందరి ఒక కృషి వల్ల రేపు అత్యధిక మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటాం। సీనియర్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ వాది జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తీరుతాం।